దూషించిన చరిత్ర మీ నాయకులదా మా నాయకుడిదా ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అసలు ఈరోజు ఐపీఎస్ అధికారుల మీద అక్రమ కేసులు పెట్టించిన చరిత్ర ఎవరిది హోమ్ మినిస్టర్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. కులం పేరుతో, మతం పేరుతో, పార్టీల పేరుతో ఈరోజు పోలీస్ అధికారులకి పోస్టింగ్లు ఇవ్వకుండా వేధిస్తున్నది ఎవరు హోమ్ మినిస్టర్ గారు నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఇంత దారుణంగా పోలీసుల్ని ఏ రోజు కూడా పోలీసుల కోసం మాట్లాడిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. మీ నాయకులకే అలాంటి సంస్కారం ఉంది. అలాగే మహిళల కోసం కూడా మాట్లాడుతున్నారు హోమ్ మినిస్టర్ గారు. అసలు మహిళా పోలీస్ అధికారుల గురించి జగనన్న ఏ రోజైనా మాట్లాడారా? లేనివి ఎందుకు కల్పించి ప్రజలు మభ్యపెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు? అసలు ఎక్కడైనా మహిళలకి అవమానించిన చరిత్ర కానీ చూసిన చరిత్ర కానీ మా పార్టీలో మీరు చూసారా? ఈరోజు తీసుకుంటే ఎవరైతే తప్పులు, ఏ పోలీసులు అయితే తప్పులు చేస్తారో, ఎవరు టీడీపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తారో, ఎవరైతే అక్రమ కేసులు పెడతారో, ఎవరైతే రామగిరి ఎస్ఐల ఎంపీటీసీలను ఎత్తుకెళ్తారో అలాంటి వాళ్ళని మాత్రమే తెలుగుదేశం పార్టీ తాలూకా బట్టలు ఊడదీసి కాకి బట్టలు వేయిస్తాను అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విషయం మీరు మర్చిపోవద్దు. ఏ మహిళనైనా కూడా అమ్మ అని మాతృభావంతో జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తారు, అదేవిధంగా వ్యవహరిస్తారు. అంతగా మహిళలంటే ఎంతో గౌరవం జగన్మోహన్ రెడ్డి గారికి. ఈవెన్ అతను ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాల్లో కూడా మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేశారు. ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పరిపాలించారు. అసలు ఈ రాష్ట్రంలో మహిళలందరూ తమ సొంత అన్న ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో అలాంటి భద్రతని, భరోసాని జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఆ రోజు పొందిన విషయం మీరు మర్చిపోవద్దు అని తెలియజేస్తూ ఉన్నాను. అసలు మహిళల మీద గౌరవం గురించి మీరు మాట్లాడుతున్నారు. మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన ఆదిమూలం వలన ఒక మహిళ ఇబ్బందులు పడి ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే ఆమెకు రక్షణ ఉండదని పక్క రాష్ట్రానికి వెళ్ళి ప్రెస్ మీట్ పెడితే కనీసం అతని మీద కేసు పెట్టారా? అలాగే జనసేన నేత కిరణ్ రాయల్ వలన ఒక లక్ష్మి అనే బాధితురాలు ప్రెస్ ముందుకు వచ్చి చెప్పింది. అతన్ని ఏమైనా అరెస్ట్ చేశారా? ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఆ రోజు తీసుకుంటే మీరు ప్రతిపక్షంలో ఉండేప్పుడు, జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు గీతాంజలి అనే మహిళ ఇళ్ల పట్టా వచ్చిందని సంతోషంగా చెప్తే ఆమె విపరీతంగా ట్రోల్ చేసి ఆమె ఆత్మహత్యకు కారణమైన మీ టీడీపీ వాళ్ళ మీద ఏమైనా కేసులు పెట్టారా మీరు? ఎంత నీచమైన చరిత్ర అంటే మొన్ననే ఒక చిన్న పాప జగనన్న మీద అభిమానం చూపిస్తే ఆమెను దారుణంగా ట్రోల్ చేయడమే కాకుండా తల్లిని కూడా మార్చేసి ట్రోల్ చేశారు. మరి వాళ్ళ మీద ఏమైనా మీరు కేసులు పెట్టారా? మీరు ఆ మహిళల మీద గౌరవం కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో ఏ మహిళని అడిగినా చెప్తారు. మహిళలకి రక్షణ లేదు. ఇంటి నుంచి బయటికి వెళ్తే కూడా వారికి కనీసం రక్షించే నాదుడు లేని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. అసలు 1100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్తూ ఉన్నారు. ఎక్కడున్నారు ఆ 1100 మంది? 250 మంది ఏమో ఆ హెలికాప్టర్ దగ్గర ఉన్నారు అని చెప్తున్నారు. ఏరి ఎక్కడ కనిపించలేదు 250 మంది. మీ టీడీపీ ఎమ్మెల్యే ఇంటి దగ్గర పెట్టారేమో ఈ 1100 మందిని. జగనన్న దగ్గరికి రాకుండా ఆపడానికి పెట్టారు తప్ప జగనన్న రక్షణ కోసం ఏమాత్రం మీరు ప్రయత్నించిన పరిస్థితులు నిన్న కనిపించలేదు. తీసుకుంటే చాపర్లో ప్రయాణించే వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అన్ని రకాలుగా చాపర్ ఫిట్గా ఉంటేనా ఆ పైలట్ అనే అతను తీసుకువెళ్తాడు. ఎంత దారుణంగా ఆవిడ మాట్లాడుతూ ఉన్నారంటే పైలట్ వెళ్ళిపోవడానికి పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు అనేసి. ఒక విఐపి అతను Z+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రిని ఆ విండ్షీల్డ్ ధ్వంసం అయిపోయిన హెలికాప్టర్లో ఎలా ధైర్యంగా తీసుకెళ్లగలడా పైలట్? ఒక హోమ్ మినిస్టర్ అయ్యుండి కూడా ఈ ప్రోటోకాల్స్ ఉంటాయి, అవన్నీ ప్రోటోకాల్స్ ఉంటేనా, అంత ఫిట్గా ఉంటేనా చాపర్ తీసుకెళ్తారు ఒక విఐపిని అనే విషయం మీకు తెలియదా?
ఎంతసేపు జగనన్నని తిట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నారు తప్ప నిజాలు మీరు మాట్లాడరా? ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేప్పుడు పోలీసుల్ని ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉన్న పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది. జగనన్న అంట పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేశారు అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసింది ఎవరు? ఈరోజు తీసుకుంటే ఒక్క హోంగార్డ్నైనా మీరు నియమించారా? మీరు అధికారంలోకి వచ్చాక ఒక్క పోలీస్కైనా ఐఆర్ కానీ, పిఆర్సీ కానీ, డిఏ కానీ మీరు వేశారా అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు పోలీసుల్ని ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం కోసమే వాడుతూ కక్ష సాధింపు చర్యలకు మాత్రమే వాడుతున్నారు తప్ప ఎక్కడైనా వాళ్ళకి స్వాతంత్రంగా పనిచేసుకునే అవకాశం మీరు ఇచ్చారా అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు పోలీస్ వ్యవస్థని కరెక్ట్గా పనిచేయనిస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ఎంతగా విచ్చలవిడిగా దొరుకుతాయా? మన